హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మాది బెండకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. పచ్చిమిరకాయలు, బెండకాయలు, వంకాయ, 4 టమోటాలు, కొత్తిమీర, చిన్నుల్లిపాయల గడ్డ, జీలకర్ర, చింతపండు ఈ మొత్తం ప్రాసెస్కి రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చివరి వరకు అయితే చూడండి. యూట్యూబ్లో ఫుల్ వీడియో పెడతాను. షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది మొత్తం చూపిస్తాను అని మొత్తం రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. వంకాయ, బెండకాయ, పచ్చిమిరకాయలు, టమోటా అయితే లాస్ట్లో వేస్తాను. పచ్చిమిరకాయలు అయితే ఫస్ట్ వేస్తున్నాను. చూడండి, నూనెలో అంటే కారాన్ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు ఒక్కొక్కరు కారం తినేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు. కారం అయితే తినేవాళ్ళని బట్టి వేసుకోవాలి. అందులోనే వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. చక్కగా వేగిద్ది నూనెలో. మరి చూడండి, వేస్తున్నాను, చక్కగా వేగిపోతాయి. ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర ధనియాలు అయితే లేవు, అయిపోయినాయి. ఈ పచ్చిమిరకాయలు అయితే చక్కగా మధ్యలో కోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రారాజులు లోన కూర్చొని ఉంటున్నాయి, చూసుకొని వేసుకోండి. పచ్చిమిరకాయలు మరి కారం ఉండట్లేదో ఏమో తెలియట్లేదు. పచ్చిమిరకాయలు పొడుగ్గా బాగున్నాయి అని అనుకుంటున్నాం, కానీ అందులో అసలు చాలా పొడుగ్గా ఉంటాయి. నాకైతే మొన్న 3 రోజులు చేసుకుందాం అనిపించింది. కొంచెం అయితే చాలా 3 రోజులు చేద్దాం అనుకుంటున్నాను. మొన్న రాజుని పచ్చిమిరకాయలో లోన రాజుని చూశాను. అది చూశాక ఇంకా నాకు చేయాలని తెలియదు. తర్వాత కొంచెం అది పెరిగిపోయాక ఇప్పుడు పచ్చడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, పచ్చడి ఇవన్నీ చక్కగా హైలోనే వేపుకోవాలి. హైలో వేపుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. సన్న మంటలో అయితే ఈ బెండకాయ మెత్తపడిపోద్ది, హైలో అయితేనే బాగుంటుంది. టమాటాలు అయితే సన్న మంట ఉండదు, గుజ్జుగా వండుకోవాలి. వేగిపోయింది చూడండి ఫ్రెండ్స్, పచ్చగా వేగింది చూసారా. బెండకాయ కూడా ఇలా వేగాలి. బెండకాయ, వంకాయ ఇలా చక్కగా వేగిపోతే పచ్చడి టేస్ట్గా బాగుంటుంది. నేనైతే కారం ఎక్కువే తింటాను ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం పచ్చిమిరకాయలు అయితే ఎక్కువే వేసుకున్నాను. ఎండు చేపలు అయితే వేపుతాను. ఇందులో ఎండు చేపలు అయితే కోసి నానబెట్టేశాను. ఇందులో ఎండు చేపలు అయితే నానబెట్టాను, కడిగేసి వేపుతాను. చూడండి, టమాటాలు, చింతపండు కూడా వేసేసాను. చూడండి, టమాటాలు, చింతపండు కూడా కొంచెం మగ్గితే బాగుంటుంది. కొంచెం సేపు మగ్గనిద్దాం. టమాటాలు అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్, ఇంకా చట్నీ చేయటమే లేదు. చూడండి గుజ్జుగా ఎలా ఉడికిందో. చింతపండు కూడా ఇందులోనే వేసేసాను. చూడండి, పచ్చిమిరకాయలు తీసాను, ఇవి కూడా అయిపోయినాయి, ఆపేస్తున్నాను. అన్నం కూడా ఉడికింది, అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడేమో పచ్చడి చేయటమే. ఫస్ట్ ఎండు చేపలు వేపేసుకొని అప్పుడు దాకా చల్లారిద్దిగా, అంటే రోలు ఉంది ఫ్రెండ్స్. రోట్లో నూరటానికి వీడియో తీయటానికి కుదరదు కదా, అందుకే మిక్సీలోనే వేస్తాను. ఒకళ్ళు తీస్తుంటే రోట్లో నూరినా చూపించినా బాగుంటుంది, కానీ నూరుకుంటా మనం ఒక చేత్తో వీడియో తీసుకోలేము కాబట్టి నేను మిక్సీలోనే. రోట్లో వచ్చినట్టే వచ్చింది ఫ్రెండ్స్ చట్నీ. నాకైతే రోట్లోనే ఇష్టము, మిక్సీలో వేయటం మాత్రం నాకు ఇష్టం ఉండదు. ఏం చేస్తారు మరి, అలా తినాలి, అడ్జస్ట్ అవ్వాలి కదా. నూనె అయితే కాగుతుంది ఫ్రెండ్స్. నూనె కాగాక వేయాలి ఎండు చేపలు, లేకపోతే అంటుకెళ్ళిపోతాయి. ఎప్పుడైనా సరే ఏ వస్తువైనా ఎండు చేపలైనా పచ్చి చేపలైనా నూనె బాగా కాగాకే వేయాలి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే. ఎందుకంటే అంటుకోకుండా చక్కగా ఎలా తీస్తే అలాగ వస్తాయి, లేకపోతే అంటుకెళ్ళిపోయి ఇరిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అలాగా ఎప్పుడు చేయకూడదు. అంటే తెలిసిన వాళ్ళకైతే కాదు ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మొత్తం అయినా తెలియని వాళ్ళకి
కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బ్యాచులర్స్కి ఈజీగా అయిపోయింది. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు అయితే సిక్ చేయవచ్చు. చూడండి, మనం ఎలా వేస్తే అలాగా నూనె ఎప్పుడైనా సరే నూనె కాగుతాయి. అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. గ్రైండ్ చేసేస్తాను, మిక్సీలో వేసాను. ఎండు చేపలు అయితే ఏగిపోతున్నాయి. చిన్న పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద పొయ్యి మీద మంట ఎక్కువ వచ్చింది. హోటల్ గురించి కదా, నేను పిన్ను మంట ఎక్కువ రావడానికి పిన్ వేయించాను. దాని మీద మాడిద్దని దీని మీద అయితే చిన్న పొయ్యి మీద అయితే పెట్టి సన్న మంట మీద వేపుతున్నాను ఫ్రెండ్స్. అంటే ఏపుడు ముక్కలు వేరేగా ఉంటాయి, కానీ అవి దొరకలా నాకు. మా ఇంట్లో ప్రస్తుతానికి ఇవే ఉండయి కాబట్టి నేను పచ్చడి చేసుకుంటున్నాను కదా అని వేపేసుకుంటున్నాను. చూడండి, ఇవి కూడా ఏగిపోయినాయి ఫ్రెండ్స్, చక్కగా ఎర్రగా ఏగిపోయినాయి. చూసారా, ఎర్రగా ఏగిపోయినాయి. పచ్చడి కూడా గ్రైండ్ చేసేద్దాం. ఇంకా పొయ్యి అయితే కట్టేసేద్దాం ఫ్రెండ్స్. పొయ్యి అయితే కట్టేసేసాను. ఎంత బాగుందో, చాలా బాగుంది. చూసారా, నేనైతే మెత్తగా వేయను ఫ్రెండ్స్, అది ఇలాగే వేస్తాను. చూడండి పచ్చడి అంత బాగుందో. ఉప్పు కూడా చక్కగా సరిపోయింది, చింతపండు ఉప్పు అని మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఎండు చేపలు అయితే వేగిపోయినాయి. గిన్నెలో వేసుకుందాం. తీసేసాను ఫ్రెండ్స్, ఎండు చేపలు కూడా ప్లేట్లో తీసేసాను. పచ్చడి కొద్దిగా మా ఫ్రెండ్కి వేయాలి, అందుకే కొంచెం ఎక్కువ చేశాను. మొన్న కొబ్బరి పచ్చడి చేయమంది, ఏంటో కొంచెం బద్ధకం కొండి చెయ్యాలి. ఈ పచ్చడి కొద్దిగా అయితే తనకి వేస్తాను. చూడండి, ఇంత పచ్చడి ఎందుకో సిస్టర్ అనుకుంటారేమో, మా ఫ్రెండ్కి వేయాలని చేశాను. యూట్యూబ్లో ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, షర్మిల కిచెన్ 3671 ఛానల్లో పెడతాను. ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటా, బాయ్.